వాక్య జ్ఞానం లేకుండా దేవుని యొక్క వాక్యాన్ని మనం బోధిస్తే యేసయ్య అంటాడు, గుడ్డివాడికి తోవ చూపిస్తే గుంటలో పడతారంటారు. కాబట్టి ప్రియులారా, వాక్య ధ్యాన విషయంలో చాలా జాగ్రత్తగా వాక్యాన్ని పరిశీలించాలి. మనం పరిశోధించి చదువుకోవాలి. ఎందుకంటే యేసయ్య అంటాడు ఒక సందర్భంలో, మనుష్య కుమారుని దూషిస్తే పాప క్షమాపణ ఉంది, కానీ పరిశుద్ధాత్మని దూషిస్తే ఇహమందు పరమందు కూడా మరి పాప క్షమాపణ లేదు అని చాలా స్పష్టంగా యేసయ్య చెప్తూ ఉంటాడు. కాబట్టి ప్రియులారా, పరిశుద్ధాత్మ విషయంలో మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా మనము మాట్లాడాలి. ఎందుకంటే ముందు పరిశుద్ధాత్మ గురించి బైబిల్లో క్షుణ్ణంగా పరిశీలించాలి, ఆయన గురించి బాగా తెలుసుకోవాలి. లేదంటే మనకి విన్నట్టుగా ఎవరైనా చెప్పింది విన్నా మనకు తోచినట్లుగా మనం మాట్లాడితే మరి పాప క్షమాపణ ఇహమందు పరమందు కూడా ఉందన్నాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా మనము పరిశుద్ధాత్మ గురించి మాట్లాడాలి ప్రియులరా. అయితే అపొస్తలుల కార్యము 2:39 అంటాడు కదా, పాప క్షమాపణ నిమిత్తము మీరు మారు మనసు పొందండి, అప్పుడు యేసుక్రీస్తు నామములో మీరు బాప్తిస్మం పొందండి, అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరం మీరు పొందుకుంటారు అని చెప్తాడు. అంటే ఎవరైతే బాప్తిస్మం తీసుకున్నారో వారందరూ కూడా మరి రక్షించబడ్డారు, వారిలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడని చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. చాలామంది పరిశుద్ధాత్ముడు మన మధ్యన సంచరించబోతున్నాడు, పరిశుద్ధాత్ముడి మనం ఆహ్వానిద్దాం అని బిగ్గరగా శబ్దంతో మరి పిలుస్తూ ఉంటారు. అయితే పరిశుద్ధాత్ముడు మనలోనే ఉన్నాడు అన్న సంగతి చాలామందికి తెలీదు. కాబట్టి ప్రియులారా, ఈ విషయాన్ని మనం అవగాహన చేసుకోవాలి. అవగాహన లేకుండా మాట్లాడితే నష్టం జరిగిపోతుంది. అందుకనే అంటాడు, ఇదిగో యేసుక్రీస్తు వారు అంటాడు, నేను వెళ్ళవలసి ఉంది, నేను వెళితేనే కానీ ఆదరణకర్త మీ మధ్యకు రాడు అని చాలా స్పష్టంగా చెప్తాడు. అంటే ఆదరణకర్త ఇప్పుడు మనల్ని సర్వసత్యంలోకి నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆదరణకర్త అనగా పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు, మనము ఆయనకు ఆలయమై ఉన్నామన్న సంగతి మీరు ఎరుగరా అని కొరింథీకి రాసిన పత్రికలో కూడా చెప్తూ ఉంటాడు పౌలు గారు. కాబట్టి ప్రియులారా, పరిశుద్ధాత్ముడు మనలోనే ఉన్నాడు. రక్షించబడినటువంటి వాడు మరి ఎన్నటికీ తప్పు చేయకుండా పరిశుద్ధాత్ముడు మనలో ఉండి గద్దిస్తూ ఉంటాడు. మనం స్వాభావిక సిద్ధంగా ఏంటంటే మనకు అలవాటు ప్రకారంగా, పాత జీవిత ప్రకారంగా మనకు శరీరాశలు ఉంటాయి, లోకాశలు ఉంటాయి. ఈ లోకాశలను మనకి వచ్చినప్పుడు, ఆలోచన కలిగినప్పుడు అవి తప్పు అని లోపల నుంచి పరిశుద్ధాత్ముడు మనల్ని గద్దిస్తాడు. అది తప్పు, అలా చేయకూడదు అని మనల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు. కాబట్టి ప్రియులారా, పరిశుద్ధాత్మ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయన మనలోనే ఉన్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మని చాలా జాగ్రత్తగా మనము ఆయన